చిన్న తప్పు పెద్ద ముప్పుకే దారి తీయొచ్చు అనేది తెలుగులో ఉన్న సామెత. ఇప్పుడు ఈ సామెతే మరోసారి నిజమైంది. టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు చేసిన చిన్న తప్పే ఈడీ అధికారులకు పెద్ద లీడ్గా మారింది. ఫలితంగా తీగ లాగితే డొంకంతా కదిలింది. దాంతోపాటే మన స్టార్ సెలబ్రిటీలపై కేసు బుక్ అయ్యే వరకు పరిస్థితి వచ్చింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ఈడీ అధికారులు స్పీడ్ పెంచారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు అధికారులు. ఈ క్రమంలోనే పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో సినీ హీరోలు, హీరోయిన్స్, యాంకర్స్, పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు తెలుగు 2 స్టేట్స్లో హాట్ టాపిక్ అవుతోంది. ఇక బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో విజయ్ దేవరకొండ, రానా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, అనన్య నాగెల్ల, శ్రీముఖి, ప్రణీత, విష్ణుప్రియలతో పాటు మరికొంతమందిపై కేసు నమోదు చేశారు. ఈ యాప్స్ ను ప్రమోట్ చేయడానికి వీరు పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారని కూడా ఆరోపణలున్నాయి. అయితే సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కోసం తీసుకున్న డబ్బు ఐటీ రిటర్న్స్ లో లేవని అధికారులు గుర్తించారు. ఆ డబ్బుకు సంబంధించి సరైన లెక్కలు లేనందున వారిపై మనీ లాండరింగ్ కింద ఈడీ కేసు నమోదు చేసింది. ఇక బెట్టింగ్ యాప్స్ విషయంలో గతంలో పలువురు సెలబ్రిటీలను అధికారులు విచారించారు. కొంతమందికి నోటీసులు కూడా పంపారు. ఆ సమయంలో విజయ్ దేవరకొండ, రానా టీంలు స్పందించాయి. నిషేధిత బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయలేదని, స్కిల్ డెవలప్మెంట్ గేమ్స్ మాత్రమే ప్రమోట్ చేశామని విజయ్ దేవరకొండ టీం తెలిపింది. చట్టపరమైన అనుమతులు ఉన్న యాప్స్ ను మాత్రమే ప్రమోట్ చేశామని విజయ్, రానా టీమ్స్ తెలిపాయి. అలాగే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తో తాము కుదుర్చుకున్న ఒప్పందం కూడా ముగిసిపోయిందని తెలిపారు. అలాగే ప్రకాష్ రాజ్ కూడా 2016లోనే తాను బెట్టింగ్ యాప్తో కుదుర్చుకున్న డీల్ అయిపోయిందని అన్నారు. కానీ ఇప్పుడు మరోసారి ఈడీ అధికారులు ఈ కేసుపై దూకుడు పెంచారు. మరి వీరిపై కేసు నమోదు కావడంపై సినీ సెలబ్రిటీలు ఎలా స్పందిస్తారో చూడాలి.